భద్రాచలంలోని గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు ఆగస్టు నెల గండం పట్టుకుంది. గత 40 ఏళ్ల నుంచి ఆగస్టులో భారీ వర్షాలు పడి పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లు, పంట పొలాలు నీట మునుగుతున్నాయి. దీంతో ఆ ప్రాంతంలోని ప్రజలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి శాంతిస్తూ ఉండడంతో పరివాహక ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి మహేందర్ అందిస్తారు. భద్రాచలం వద్ద గోదారమ్మ శాంతిస్తున్న నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ప్రతి ఏటా వర్షాకాలం సీజన్లో ఆగస్టు గండం అనేది కూడా గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు వెంటాడుతూ ఉంటుంది. ఈసారి కూడా ఆగస్టులోనే ఆ స్థాయిలో సంబంధించి వర్షాలకు సంబంధించి వచ్చిన నేపథ్యంలో కొంత ఆందోళన సంబంధించి గురయ్యారు. అయితే అనూహ్యంగా ఛత్తీస్గఢ్ సంబంధించి అక్కడ ఫ్లోటింగ్ శబరి నది ఫ్లోటింగ్ తగ్గిన నేపథ్యంలో కొంత గండం అనేది ఆగస్టు నెల గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు కూడా తప్పిందని చెప్పుకోవాలి. మనం గత కొన్నేళ్లుగా అంటే 40 ఏళ్ల నుంచి సంబంధించి చూసుకుంటే గోదావరి పరివాహక ప్రాంతం గోదావరి బెల్ట్ సంబంధించి ఏరియాలో 1986 సంబంధించి అక్కడి నుంచి కూడా ఈ ఫ్లడ్ అనేది ఎక్కువగా పెరుగుతూ వస్తుంది. వరదలు వచ్చిన నేపథ్యంలో మొత్తం భద్రాచలం సంబంధించి ఆ చుట్టూ పట్టణంతో పాటుగా పరివాహక ప్రాంత ప్రజలు కూడా మొత్తం బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో ఇక్కడ కరకట్ట సంబంధించి నిర్మాణం సంబంధించి చేపడుతూ వస్తున్నారు. ఇక్కడ ఎంత గోదావరి నీటి మట్టం ప్రమాదకర స్థాయిలో పెరిగినా కానీ దీనికి సంబంధించి అంటే పరివాహక ప్రాంతం సంబంధించి వారికి నష్టం జరగకుండా ఉండేందుకు కూడా కరకట్ట సంబంధించి నిర్మాణం కూడా చేపడుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఓవరాల్గా సంబంధించి చూసుకుంటే మొత్తం 4 నెలలు ప్రతి ఏటా 4 నెలలు సంబంధించి వర్షాకాలం సీజన్లో ఎక్కువ ప్రమాదం ఆగస్టు నెల సంబంధించి ఉంటుంది. ఈ ఆగస్టు నెల బయటపడితే కొంతవరకు పరివాహక ప్రాంత ప్రజలంతా ఊపిరి పీల్చుకోవడం జరుగుతుంది. చాలా వరకు ముప్పు ప్రాంతాల్లో కూడా ఇల్లు కూడా వాళ్ళు ఖాళీ చేసి కూడా వేరే ప్రత్యామ్నాయంగా వెళ్ళే సందర్భాలు సంబంధించి వస్తున్నాయి. మొత్తం ఈ 4 నెలలు మాత్రం ప్రతి వర్షాకాలం సంబంధించిన సీజన్లో ఈ ముప్పు సంబంధించి పరివాహక ప్రాంత ప్రజలకు సంబంధించి వాళ్ళ కన్నీటి వేదనే అని చెప్పుకోవాలి. వాళ్ళు చాలా వరకు ఇబ్బందులు సంబంధించి ఏర్పడతారు. ఎప్పుడు గోదావరి పెరుగుతుందా, ఎప్పుడు తాము ఇల్లు ఖాళీ చేసి వెళ్తామా, ఎప్పుడు తమ ఇల్లు నీట మునుగుతాయన్న ఒక ఆవేదన అనేది పరివాహక ప్రాంత ప్రజల్లో సంబంధించి వ్యక్తమవుతుంది. అయితే ఈసారి ఆగస్టు గండం తప్పుతున్న నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు మాత్రం ఏడాది కొంత ఊపిరి పీల్చుకుంటున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సతీష్తో మహేందర్, సాక్షి టీవీ, భద్రాచలం.